అంగన్వాడీలతో చర్చలు విఫలమయ్యాయి. సమ్మె విరమించాలి అంటూ జగన్ ప్రభుత్వం కాళ్లబేరం ఆడుతూనే బెదిరింపులకు పాల్పడడంతో అంగన్వాడీలు సమ్మె విరమించేది లేదు అని అన్నారు. సమ్మెను సంక్రాంతి వరకు వాయిదా వేసుకోవాలని కోరుతేనే ప్రత్యామ్నాయం చూసుకుంటాము అని ప్రభుత్వం హెచ్చరిస్తోంది. జీతం పెంచే వరకు ఉద్యమం ఆపేది లేదు అని అంగన్వాడీలు తేల్చి చెప్పారు. అంగన్వాడీల సంఘాల నేతలతో మంత్రుల సబ్ కమిటీ 4వ దఫా జరిపిన చర్చలు విఫలమయ్యాయి. సమ్మెను సంక్రాంతి వరకు వాయిదా వేయాలి అని కమిటీ కోరింది. పండుగ తర్వాత మళ్లీ కూర్చొని చర్చించుకుందాము అని తెలియజేసింది. గర్భిణీలు, చిన్నారులు, బాలింతల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని విధుల్లో చేరాలని కోరింది. లేదంటే ప్రత్యామ్నాయం చూసుకోవాల్సి ఉంటుంది అని పరోక్షంగా హెచ్చరించింది. జీతాల పెంపుపై సానుకూలంగా ఉన్నామని చెప్పినా సర్కారు ఎలాంటి హామీ ఇవ్వలేదు. దీంతో జీతం పెంచేదాకా సమ్మె వాయిదా వేసేది లేదు అని అంగన్వాడీలు కరాఖండిగా చెప్పేశారు. ఇవాళ ఎమ్మెల్యేల ఇళ్లు ముట్టడిస్తాము అని అంగన్వాడీలు హెచ్చరించారు. జనవరి 3న కలెక్టరేట్లను దిగ్బంధిస్తాము అని ప్రకటించారు. మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రావత్, మహిళా శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి జయలక్ష్మి, అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు బేబీ రాణి, కార్యదర్శి సుబ్బరావమ్మ చర్చలో పాల్గొన్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ జనవరి నుంచి జిల్లాల యాత్రలు ప్రారంభించనున్నారు. సంక్రాంతి తర్వాత వాటిని చేపట్టనున్నారు. నియోజకవర్గాల వారీగా పార్టీ కార్యకర్తల సమావేశాల రూపంలో ఆయన పర్యటనలు సాగుతాయి. ఉత్తరాంధ్ర నుంచి లోకేష్ యాత్రలు ప్రారంభిస్తారు. తన సొంత నియోజకవర్గం మంగళగిరిలో తొలి పర్యటన ప్రారంభిస్తారు. పాదయాత్రతో సొంత నియోజకవర్గానికి సమయం ఇవ్వలేకపోవడంతో 2 వారాల పాటు అక్కడే గడపనున్నారు. సంక్రాంతి తర్వాత జిల్లాలకు వెళ్తారు. పాదయాత్రలో భాగంగా ఆయన రాష్ట్రంలోని 97 అసెంబ్లీ నియోజకవర్గాలను సందర్శించారు. తాజా యాత్రలో మిగిలిన 78 నియోజకవర్గాల్లో తిరగాలి అని యోచిస్తున్నారు. ఈ యాత్రలో బహిరంగ సభలు వంటివి ఏవీ లేకుండా పూర్తిగా కార్యకర్తల సమావేశాలు మాత్రమే పరిమితమవుతారు. వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని టీడీపీ ప్రతి నియోజకవర్గంలో ఒక అంతర్గత వ్యవస్థను నిర్మించనుంది. ప్రతి పోలింగ్ బూత్ కు ఒక కన్వీనర్, ఆయన కింద ఒక కమిటీ, 5 పోలింగ్ బూత్లను కలిపి ఒక యూనిట్ ను ఏర్పాటు చేస్తారు. దానిపైన కొన్ని యూనిట్లు కలిపి క్లస్టర్ వంటివి ఇందులో ఉన్నాయి. లోకేష్ నిర్వహించే సమావేశాలు వీరందరినీ పిలుస్తారు. గ్రామ, మండల కమిటీలు, అనుబంధ సంఘాలు కమిటీలన్నీ కలిపి ఒక్కో నియోజకవర్గంలో 3 నుంచి 4 వేల మంది కార్యకర్తలను పిలిచి పార్టీ సంస్థాగత వ్యవహారాలపై సమీక్ష జరుపుతారు. ఏపీలో నిరసనలు హోరెత్తాయి. ఉద్యోగుల ఉద్యమాలతో ఆంధ్రప్రదేశ్ అట్టుడుకుపోతోంది. 16 రోజులుగా అంగన్వాడీలు సమ్మె చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడంతో అంగన్వాడీలు పళ్లెంపై గరిటెలతో మోత మోగించారు. న్యాయం కావాలి అంటూ మున్సిపల్ కార్మికులు పిడికిలి బిగించారు. కనీస వేతనాలు చెల్లించాలి అంటూ ఆశాలు రాష్ట్రమంతా ర్యాలీలు తీశారు. సేవ పేరుతో చాకరీ చేయించుకోవడం కాదు, తమను ఉద్యోగులుగా గుర్తించాలి అని వాలంటీర్లు గళమెత్తారు. మున్సిపల్ కార్మికులు సైతం సమ్మె బాట పట్టారు. సమగ్ర శిక్షణ ఉద్యోగులు ఇప్పటికే వారం రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. తాజాగా మినిమం టైమ్ స్కేల్ అమలు కోరుతూ కేజీబీవీ టీచర్లు సమ్మె సైరన్ మోగించారు. ఎన్నికల వేళ సమ్మెట పోటు ఎదురవడంతో జగన్ సర్కార్ సతమతమవుతోంది. తమ డిమాండ్లు పరిష్కరించాలి అని అన్ని వర్గాల నుంచి పెరుగుతున్న ఒత్తిళ్లతో ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. గత 16 రోజులుగా సమ్మె చేస్తున్న అంగన్వాడీలు తమ ఆక్రందన ముఖ్యమంత్రి జగన్ చెవులకు చేరేందుకు కంచాలు, గరిటెలు చేతపట్టి మోత మోగించారు. 2 వారాలు దాటినా ప్రభుత్వం మొద్దు నిద్ర నటిస్తోంది అని దుయ్యబట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె శిబిరాల్లో కంచం, గరిటెలతో అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు వినూత్నంగా నిరసన తెలియజేశారు. ఆడదాం ఆంధ్ర అంటున్న ప్రభుత్వం ముందుగా తమ సమస్యలు పరిష్కరించాలి అని చిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఆరోగ్యశ్రీ సేవలకు బ్రేక్ పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక ఆరోగ్యశ్రీ సేవలు అందించలేము అని వివిధ ఆసుపత్రుల యాజమాన్యాలు జగన్ సర్కార్కు సెలవిస్తున్నాయి. పెండింగ్ బకాయిలు, చాలని ప్యాకేజీలు, అనేక సమస్యల మధ్య రోగులకు వైద్య సేవలు అందించడం తమ వల్ల కాదు అని తేల్చి చెబుతున్నాయి. ఇప్పటికే అనేక సార్లు వినతి పత్రాలు సమర్పించినా ఫలితం లేకపోవడంతో సేవలకు దూరమవుతాము అని ఆసుపత్రుల యాజమాన్యాలు ప్రకటిస్తున్నాయి. ఈ నెల 29 నుంచి ఆరోగ్యశ్రీ సేవలకు స్వస్తి చెబుతాము అని వెల్లడిస్తున్నాయి. ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈఓ, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు అనేక సార్లు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో అన్ని సేవలు నిలిపివేస్తున్నాం అని ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులు ప్రకటించాయి. ఈ మేరకు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కు లేఖ రాశాయి. 2007 నుంచి ఆరోగ్యశ్రీ రోగులకు సేవలు అందిస్తున్నామని వివరించారు. 2013లో ఒకసారి మాత్రమే ప్యాకేజీలు పెంచారని గుర్తు చేశారు. ఇటీవల 5 లక్షల ప్యాకేజీని 25 లక్షలకు పెంచడంతో రాష్ట్రంలో నగదుతో వైద్యం చేయించుకునే వారి సంఖ్య మరింత తగ్గిపోయింది. దీంతో ఆసుపత్రులపై మరింత భారం పెరిగింది అన్నారు. సమస్యలపై అనేక సార్లు ట్రస్టుకు విన్నవించినా ఫలితం లేకుండా పోయింది అన్నారు. అందువల్లే ఈ నెల 29 నుంచి ఆరోగ్యశ్రీ కింద కొత్త రోగులను తమ ఆసుపత్రిలో చేర్చుకోము అని ప్రకటించారు.
ఈహెచ్ఎస్ తో పాటు అన్ని రకాల సేవలు నిలిపివేస్తున్నామని ప్రభుత్వానికి తెలియజేశారు. అసోసియేషన్ అంచనా ప్రకారం దాదాపు 1000 కోట్ల బకాయిలు ఉంటాయని అంచనా. పంజాగుట్ట ఇన్స్పెక్టర్ బి దుర్గారావుపై వేటు పడింది. ప్రగతి భవన్ ఎదురుగా బారికేడ్లను ఢీకొన్న ఘటనలో సస్పెండ్ అయ్యారు. కేసు దర్యాప్తులో నిర్లక్ష్యం వహించినందుకు ఈ చర్యలు తీసుకున్నారు. హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి సస్పెండ్ ఉత్తర్వులు జారీ చేశారు. బోధన్ బాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సాహిల్ అలియాస్ రాహిల్ అమీర్ అలియాస్ బాబా నిర్లక్ష్యంగా కారు నడిపారు. ఇటీవల అర్ధరాత్రి దాటాక మద్యం మత్తులో ఖరీదైన కారును నడిపారు. ప్రగతి భవన్ ఎదురుగా ఉన్న బారికేడ్లను ఢీకొట్టారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆ కారులో 2 యువతులు సాహిల్ మరో యువకుడు ఉన్నట్లు సమాచారం. ఘటన జరిగిన వెంటనే సాహిల్ తమ డ్రైవర్ అబ్దుల్ ఆసిఫ్ ను మరో కారులో పిలిపించాడు. ప్రమాదానికి ఆసిఫ్ ను కారకుడిగా చూపించాలి అని తన స్నేహితులకు సలహా ఇచ్చాడు. వెంటనే సాహిల్ మరో కారులో వెళ్లిపోయాడు. సాహిల్ చెప్పినట్లుగానే ఆసిఫ్ పోలీసులతో మాట్లాడాడు. ప్రమాదానికి తానే కారణమంటూ వాంగ్మూలం ఇచ్చాడు. ప్రమాదానికి కారకుడు సాహిలే అంటూ సోషల్ మీడియాలో వార్తలు వెలువెత్తాయి. మాజీ ఎమ్మెల్యే కొడుకును తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి అనే ఆరోపణలు నెట్టింట్లో చక్కెర్లు కొట్టాయి. ఈ ఘటనపై హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి సీరియస్ అయ్యారు. సమగ్ర దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేశారు. సాహిల్ ను తప్పించేందుకు జరిగిన కుట్రలో ఇన్స్పెక్టర్ భాగస్వామ్యం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. డీసీపీ ఇచ్చిన నివేదికను పరిశీలించిన సిపి ఇన్స్పెక్టర్ దుర్గారావును సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు ఈ కేసులో ఆసిఫ్ ను A2గా చేర్చారు. టీడీపీ అధినేత చంద్రబాబుతో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రశాంత్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. జగన్ శిబిరంలో జరుగుతున్న పరిణామాలను పూసుకొచ్చినట్లు చంద్రబాబుకు వివరించారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే రాష్ట్రంలో పరిస్థితి ఏమిటి అనేది కూడా చంద్రబాబుకు నివేదించారు. తెలుగుదేశం జనసేన పొత్తు క్షేత్రస్థాయికి వెళ్లిందని చంద్రబాబు వివరించారు. అభ్యర్థుల ఎంపికలో ఇరుపక్షాలు తగిన జాగ్రత్తలు తీసుకుంటే విజయానికి ఢోకా లేదు అని పీకే సలహా ఇచ్చారు. తాజా రాజకీయ పరిణామాలను పీకే వివరించారు. బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ పథకంపై తాడేపల్లి ప్యాలెస్ ఆరా తీస్తోంది అని వెల్లడించారు. ఉద్యోగులు వివిధ వర్గాల ప్రజల్లో వ్యక్తమవుతున్న వ్యతిరేకతను జగన్ లైట్ గా తీసుకుంటున్నారు అని పీకే వివరించారు. ఉద్యోగులను ఇబ్బంది పెట్టడంతో ప్రజలు సంతోషిస్తున్నారు అని జగన్ భావిస్తున్నారని పీకే తెలియజేశారు. వివిధ వర్గాల ఆందోళనను జగన్ పట్టించుకోవడం లేదు అన్నారు. తాను ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలే తాను గెలిపిస్తాయి అనే ధీమాలో జగన్ ఉన్నారని పీకే తెలియజేశారు. టీడీపీ జనసేన పొత్తు కేవలం ఉభయ గోదావరి జిల్లాలకు మాత్రమే పరిమితమని జగన్ నమ్ముతున్నారు అని పీకే తెలియజేశారు. సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. వాళ్ళ పోలింగ్ నిర్వహణకు యాజమాన్యం రంగం సిద్ధం చేసింది. రిటర్నింగ్ అధికారి కేంద్ర చీఫ్ డిప్యూటీ లేబర్ కమిషనర్ ఆదేశాల మేరకు సింగరేణి డైరెక్టర్ పోలింగ్ కౌంటింగ్ కోసం ఏర్పాట్లు చేశారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. పోలింగ్ కోసం 440 మంది సిబ్బందిని ఏర్పాటు చేశారు. పోలింగ్ ముగియగానే సాయంత్రం కౌంటింగ్ కోసం 12 కేంద్రాలు ఏర్పాటు చేశారు. రహస్య బ్యాలెట్ పద్ధతిలో పోలింగ్ ఉంటుంది. 7వ దఫా జరుగుతున్న గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల బరిలో 13 కార్మిక సంఘాలు ఉన్నాయి. 84 పోలింగ్ బూతుల్లో 39,773 మంది కార్మికులు ఉద్యోగులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. 11 ఏరియాల్లో ఎక్కువ ఓట్లు వచ్చిన సంఘాన్ని గుర్తింపు కార్మిక సంఘంగా గుర్తిస్తారు. ఇప్పటి వరకు 6 సార్లు జరిగిన ఈ ఎన్నికల్లో 3 సార్లు ఏఐటీయూసీ, 2 సార్లు టీబీజీకేఎస్, 1 సారి ఐఎన్టీయూసీ విజయం సాధించాయి. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన టీబీజీకేఎస్ ఎన్నికల బరిలో నిలిచింది. సింగరేణిలో ఎర్ర జెండా ఎగురవేయాలనే పట్టుదలతో ఏఐటీయూసీ దూకుడు పెంచింది. ఉనికి నిలబెట్టుకోవడానికి టీబీజీకేఎస్ ప్రయత్నాలు చేస్తుంది. అధికారం అండతో జెండా ఎగురవేయాలని యాక్షన్ ప్లాన్ తో ఐఎన్టీయూసీ రంగంలోకి దిగింది. ప్రధాని మోదీతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తొలిసారి భేటీ అయ్యారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణను ఆదుకోవాలి అని విజ్ఞప్తి చేశారు. విభజన చట్టం ప్రకారం తెలంగాణకు రావాల్సిన నిధులు విడుదల చేయాలి అని కోరారు. విభజన చట్టం ప్రకారం తెలంగాణ హక్కులను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఢిల్లీలో సీఎం రేవంత్ తో కలిసి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మోదీని కలిశారు. ప్రధాని మోదీతో అరగంట పాటు సీఎం డిప్యూటీ సీఎం భేటీ అయ్యారు. బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుపై చర్చించామని తెలియజేశారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని భట్టి విక్రమార్క కోరారు. పెండింగ్ లో ఉన్న ఐటీఐఆర్ ప్రాజెక్టును వెంటనే మంజూరు చేయాలని కోరారు. తెలంగాణకు ఐఐఎం సైనిక్ స్కూల్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ నేతల ఆర్థిక అరాచకత్వంతో ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం అయ్యింది అన్నారు. అప్పుల్లో కూరుకున్న తెలంగాణకు ఆర్థిక సాయం చేయాలని మోదీని సీఎం రేవంత్ కోరారు. నీటిపారుదల, విద్య, వైద్యంతో సహా అన్ని రంగాలకు కేంద్రం సహకారాన్ని సీఎం రేవంత్ కోరగా ప్రధాని మోదీ సానుకూలంగా స్పందించారు. 5 గ్యారంటీల అమలుకు తెలంగాణ సర్కార్ చకచక ఏర్పాట్లు చేస్తుంది. ప్రజాపాలన సదస్సులో దరఖాస్తు చేసుకోవడానికి ప్రజలకు సర్కార్ అవకాశం ఇస్తోంది. 5 గ్యారంటీలకు ఒకే దరఖాస్తులో పొందుపరిచి అందజేయవచ్చు అని సలహా ఇస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్న సదస్సుల కోసం ప్రజాపాలన గ్యారంటీ దరఖాస్తు నమూనాను రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసింది. ఉమ్మడి నమూనా దరఖాస్తును నేడు సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంలో విడుదల చేయనున్నారు.
అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, వార్డులకు ప్రోఫార్మర్లు చేరవేసేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. 2 పేజీల్లో దరఖాస్తు ఉంటుంది. సామాన్య ప్రజలు చాలా సులభంగా అర్థం చేసుకుని 5 నిమిషాల్లో నింపేలా దరఖాస్తును రూపొందించారు. మొదటి పేజీలో దరఖాస్తుదారుల వివరాలు, చిరునామా, 2వ పేజీలో ప్రభుత్వ అభయహస్తం, గ్యారంటీ పథకాల లబ్ధి పొందడానికి అవసరమైన వివరాలతో ప్రొఫార్మా తయారు చేశారు. మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ప్రతి నెల 2,500 ఆర్థిక సాయం, 500కే గ్యాస్ సిలిండర్, గృహ జ్యోతి పథకంలో ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇళ్లు, చేయూత పథకాల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. 5 గ్యారంటీల కోసం ప్రజల నుంచి రేపటి నుంచి 6వ తేదీ వరకు ప్రజా పాలన సదస్సులో దరఖాస్తులు స్వీకరించనున్నారు. దరఖాస్తు మొదటి పేజీలో ఎడమవైపు తెలంగాణ రాష్ట్ర చిహ్నం, సీఎం రేవంత్ రెడ్డి ఫోటో, కుడివైపు అభయహస్తం సింబల్, డిప్యూటీ సీఎం భట్టి ఫోటోను ముద్రించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీకి డబుల్ డిజిట్ సీట్లు రావడం ఖాయమని అన్నారు. దేశంలో ప్రధాని మోదీ ప్రభుత్వం హ్యాట్రిక్ విజయం సాధించింది అని అన్నారు. 28న కొంగర కలాన్లోని ఓ ఫంక్షన్ హాల్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో బీజేపీ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం ఉంటుంది అన్నారు. లోక్సభ ఎన్నికలకు పార్టీ నేతలు, శ్రేణులను సన్నద్ధం చేయడానికి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. ఎన్నికలకు 90 రోజుల యాక్షన్ ప్లాన్ ను రూపొందించుకొని ముందుకు వెళ్తామని అన్నారు. అమిత్ షాతో పాటు జాతీయ ప్రధాన కార్యదర్శులు తరుణ్ చుగ్, సునీల్ బన్సల్, పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమావేశానికి హాజరవుతారని చెప్పారు. పార్టీ మండల అధ్యక్షులు, అసెంబ్లీ నియోజకవర్గాల కన్వీనర్లు, ఇన్ఛార్జీలు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు, వివిధ మోర్చల ప్రజాధికారులు, రాష్ట్ర జాతీయ కార్యవర్గ సభ్యులు హాజరు కావాలని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో తాము అనుకున్న మేరకు ఫలితాలు రాకపోయినా ఓటింగ్ శాతంతో పాటు సీట్లు మెరుగయ్యాయని అన్నారు. ఢిల్లీలో ప్రధాని మోదీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రి అమిత్ షా నేతృత్వంలో బీజేపీ జాతీయ పదాధికారులు, రాష్ట్రాల అధ్యక్షులతో జరిగిన సమావేశంలో 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు, లోక్సభ ఎన్నికల కార్యాచరణ ప్రణాళికపై చర్చించామన్నారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు 28న పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహిస్తామని అన్నారు. ఆయిషా మీరా హత్య కేసులో హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. కేసు దర్యాప్తును వేగవంతం చేయాలని సీబీఐని ఆదేశించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన బి ఫార్మసీ విద్యార్థిని ఆయిషా మీరా హత్య కేసు వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని సూచించింది. ఆయిషా తల్లిదండ్రులు దాఖలు చేసిన వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. కేసు వేగవంతం కోసం ప్రతివాదులుగా ఉన్న కేంద్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి, సిబిఐ అడిషనల్ ఎస్పీకి నోటీసులు జారీ చేసింది. విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. కృష్ణా జిల్లా విజయవాడలోని ఇబ్రహీంపట్నం హాస్టల్లో 2007 డిసెంబర్లో ఆయిషా మీరా దారుణ హత్యకు గురైంది. కేసు దర్యాప్తును వేగవంతమయ్యేలా సిబిఐ అధికారులను ఆదేశించాలని కోరుతూ ఆమె తల్లిదండ్రులు శంషాబాద్ బేగం, సయ్యద్ ఇక్బాల్ బాషా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషనర్ల తరపున న్యాయవాది పి శ్రీనివాసులు వాదనలు వినిపించారు. కేసు దర్యాప్తు ప్రారంభమై 5 ఏళ్లు గడిచింది అన్నారు. సాధ్యమైనంత త్వరగా కేసు దర్యాప్తు పూర్తి చేసి తుది నివేదికను కోర్టు ముందు ఉంచేలా చూడాలి అని కోరారు. సిబిఐ తరపున న్యాయవాది యజ్ఞదత్ వాదనలు వినిపించారు. కేసులో నిందితుడిగా ఉన్న సత్యంబాబును ఉమ్మడి హైకోర్టు ధర్మాసనం నిర్దోషిగా ప్రకటించింది అన్నారు. మాదాపూర్లో నిర్వహించ తలపెట్టిన సన్ బర్న్ కార్యక్రమాన్ని నిర్వాహకులు రద్దు చేశారు. నూతన సంవత్సర వేడుకల కోసం సన్ బర్న్ ను నిర్వాహకులు ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్ ను సంబంధించి బుక్ మై షోలో టికెట్ల విక్రయాన్ని నిలిపివేశారు. ఈ వ్యవహారంపై ఈవెంట్ నిర్వాహకుడు సుమంత్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. అనుమతి తీసుకోకుండా టికెట్లు విక్రయించినందుకు బుక్ మై షో నోడల్ అధికారులకు నోటీసులు ఇచ్చారు. ప్రస్తుతం బుక్ మై షోలో సన్ బర్న్ షో హైదరాబాద్ ఈవెంట్ కనిపించడం లేదు. విశాఖ వేదికగా జరగబోయే సన్ బర్న్ ఈవెంట్ టికెట్లు మాత్రం అమ్ముడుపోతున్నాయి. సన్ బర్న్ అనేది భారీ సంగీత వేడుక. దేశంలోని అనేక రాష్ట్రాల్లో ఈవెంట్ నిర్వహిస్తూ ఉంటారు. ఈ వేడుకలో మద్యం అనుమతి ఉంటుంది. అదే అదునుగా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతాయి అని ఆరోపణలు ఉన్నాయి. కలెక్టర్లు, ఎస్పీల సమావేశంలో ముఖ్యమంత్రి ఈ ఈవెంట్ కు అనుమతి ఎవరిచ్చారు అని ప్రశ్నించారు. వెంటనే సైబరాబాద్ పోలీసు ఉన్నతాధికారులు ఈవెంట్ నిర్వాహకుల్ని, బుక్ మై షో ప్రతినిధుల్ని పిలిపించుకొని గట్టిగా మందలించారు. ఈ నేపథ్యంలో ఈవెంట్ నిర్వహణపై నెల్లూరు జిల్లాలో వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర అట్టర్ ఫ్లాప్ అయింది. బస్సుల్లో, ప్రైవేటు వాహనాల్లో జనాన్ని బలవంతంగా మీటింగ్లకు తీసుకువెళ్తున్న వైసీపీ నాయకులకు ఎదురు దెబ్బలు ఎదురవుతున్నాయి. కోవూరు నియోజకవర్గంలో వైసీపీ బస్సు యాత్ర తుస్సుమంది. ముందుగా సభా ప్రాంగణంలో పరిచయ కార్యక్రమాలు జరిగిన తర్వాత కోవూరు వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ప్రసంగం ప్రారంభించగానే సభకు వచ్చిన జనం నెమ్మదిగా వెళ్లిపోయారు. సభ జరుగుతుండగానే జనం సభ నుంచి వెళ్లిపోయారు. దీంతో ఎంపీలు విజయసాయిరెడ్డి, ఆదాల ప్రభాకర్ రెడ్డి, మంత్రులు రాజన్న దొర, మేరుగ నాగార్జున నివ్వెరపోయారు. ఎమ్మెల్యే ప్రసన్న
ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని చాలా రోజులుగా బస్సు యాత్రకి హాజరు కావాలని కోరుతున్నట్లు చెబుతున్నారు. ప్రస్తుత నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి అలా వచ్చి ఇలా వెళ్లిపోయారు. మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి నెల్లూరులోనే ఉన్నారు. ఆడదాం ఆంధ్ర వంటి కార్యక్రమాల్లోనూ పాల్గొన్నారు. కానీ బస్సు యాత్రకి మాత్రం డుమ్మా కొట్టారు. ఎంపీ విజయసాయిరెడ్డి బస చేసిన పీవీఆర్ కళ్యాణ మండపం వద్ద గిరిజన మహిళ మేయర్ శ్రవంతి, ఆమె భర్త జయవర్ధన్ కు ఘోర అవమానం జరిగింది. వారిని విజయసాయిరెడ్డితో కలవనీయకుండా నేతలు అడ్డుపడ్డారు. ఇదేనా ఎస్సీ ఎస్టీ బీసీ సాధికారత అంటూ పెద్ద ఎత్తున మేయర్ వారి అనుచరులు కేకలు వేస్తూ నిరసన తెలియజేశారు. చివరికి విజయసాయిరెడ్డి, మేయర్ శ్రవంతి, ఆమె భర్త జయవర్ధన్ కి క్షమాపణ చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. దేశంలో మళ్లీ కరోనా అలజడి మొదలైంది. JN1 వేరియంట్ వ్యాప్తిపై కేంద్రం హై అలర్ట్ అయ్యింది. కొన్ని రాష్ట్రాల్లో క్రమంగా పెరుగుతున్న కేసులు భయాందోళనకు గురి చేస్తున్నాయి. చలికాలం కావడంతో కరోనా ప్రభావంపై ఆందోళన నెలకొంది. కేరళ రాష్ట్రాన్ని కరోనా మళ్లీ వణికిస్తోంది. కొత్త వేరియంట్ JN1 ప్రభావంతో ఇటీవల మళ్లీ నమోదవుతున్న కరోనా కేసులు కేరళ వాసులను భయపెడుతున్నాయి. కరోనా వేరియంట్ కారణంగా కేరళ, ఉత్తరప్రదేశ్లో మరణాలు నమోదు కావడం టెన్షన్ రేకెత్తిస్తోంది. ఒమిక్రాన్ నుంచి పుట్టుకొచ్చిన సబ్ వేరియంట్ అంత ప్రమాదకారి కాదు అంటున్నారు వైద్యులు. దగ్గు, జలుబు, సాధారణ జ్వరం మాదిరిగానే ఇలా వచ్చి అలా వెళ్లిపోతుంది అంటున్నారు. ఒమిక్రాన్ మాదిరిగానే JN1 వేగంగా వ్యాపించే గుణం వేరియంట్ కు ఉన్నప్పటికీ దానివల్ల పెద్దగా ప్రమాదమేమీ ఉండదు అని పలువురు వైద్యులు సలహా ఇస్తున్నారు. ఒకవేళ ఈ వేరియంట్ సోకిన ఆసుపత్రులు చేరే పరిస్థితులు రాకపోవచ్చు అంటున్నారు. కోవిడ్-19 ఫస్ట్, సెకండ్ వేవ్ అంత ప్రమాదకారి కాదు అంటున్నారు. ఇటీవల కరోనా పరీక్షలను పెంచడంతో కేసులు వెలుగు చూస్తున్నాయి. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిపై ఈ వైరస్ ప్రభావం ఉంటున్నప్పటికీ మందులు వాడితే ఇబ్బందులు ఉండవు అంటున్నారు వైద్యులు. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీల పోరు ఉధృతమైంది. అనంతపురం కలెక్టరేట్ వద్ద నిరసనకు యూటీఎఫ్, ఏపీటీఎఫ్ ఉపాధ్యాయ సంఘాల నాయకులు మద్దతు తెలియజేశారు. అనంతపురం జిల్లా బెళుగొప్పలో అంగన్వాడీల ఆందోళనకు టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు మద్దతు తెలియజేశారు. పుట్టపర్తిలోని గణేష్ కూడెల్లో అంగన్వాడీలు జగన్ చిత్రపటాన్ని మెడలో వేసుకుని భిక్షాటం చేశారు. నెల్లూరు జిల్లాలోని ప్రముఖ పట్టణాల్లో వివిధ రూపాల్లో ఆందోళనలు కొనసాగించారు. వీరికి సిఐటియు నేతలు మద్దతు తెలియజేశారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో కొండముచ్చుకు అంగన్వాడీలు వినతి పత్రాన్ని అందజేశారు. పార్వతీపురం, మన్యం జిల్లాలో అంగన్వాడీల సమ్మెకు ఎమ్మెల్సీలు చిరంజీవిరావు, రఘువర్మ, ప్రజా సంఘాల నాయకులు మద్దతు తెలియజేశారు. విజయనగరం కలెక్టరేట్ వద్ద కంచాలపై గరిటెలతో కొడుతూ నిరసన తెలియజేశారు. అనంతరం ఆర్డీఓ సూర్యకళకు వినతి పత్రం అందజేశారు. ప్రకాశం జిల్లాలో అంగన్వాడీల ఆందోళనకు ప్రజా సంఘాలు, టీడీపీ నేతలు మద్దతు సంఘీభావం తెలియజేశారు. కడప జిల్లా పులివెందుల్లో ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి మద్దతు తెలియజేశారు. మంగళగిరిలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకునేందుకు వచ్చిన మంత్రి రోజాకు చేదు అనుభవం ఎదురైంది. అంబేద్కర్ సెంటర్లోని సమ్మె శిబిరం నుంచి అంగన్వాడీలు దేవస్థానం వద్దకు చేరుకుని మంత్రి రోజాను చుట్టుముట్టారు. తమ సమస్యలు పరిష్కరించాలి అని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఏపీలో పారిశుద్ధ్య, ఇంజనీరింగ్ ఒప్పంద కార్మికులు రోడ్డెక్కారు. తమ డిమాండ్లు నెరవేర్చాలని పట్టుబట్టారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను సీఎం జగన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. దాదాపు 50,000 మంది సిబ్బంది రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల రోడ్డెక్కారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరారు. తమ జీతం 26,000కు పెంచాలని పారిశుద్ధ్య కార్మికులు డిమాండ్ చేశారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని గుంటూరు జిల్లా మంగళగిరి నగరపాలక సంస్థ పారిశుద్ధ్య కార్మికులు పట్టుబట్టారు. మంగళగిరి, తాడేపల్లిలోని నగరపాలక సంస్థ కార్యాలయాల వద్ద సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా చేశారు. మంగళగిరిలో బలవంతంగా చెత్తను తరలించేందుకు అధికారులు ప్రయత్నిస్తుండగా కార్మికులు అడ్డుకున్నారు. ట్రాక్టర్లోని చెత్తను రోడ్డుపై పడేసి నిరసన తెలియజేశారు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్ తమకు ఉద్యోగ భద్రత, సమాన పనికి సమాన వేతనం ఇస్తామని హామీ ఇవ్వడంతోనే ఆయనకు ఓట్లు వేసి గెలిపించామని అన్నారు. మాట తప్పితే ఆయనకు వ్యతిరేకంగా పనిచేస్తామని పారిశుద్ధ్య కార్మికులు హెచ్చరించారు. ఏపీలో భూ యాజమాన్య హక్కు చట్టం వివాదాస్పదమైంది. ఏపీ భూ యాజమాన్య హక్కు చట్టం 2022ని సవాల్ చేస్తూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. కర్నూలు జిల్లా బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఎంపీ చక్రపాణి ఈపీల్ దాఖలు చేశారు. భారత వారసత్వ చట్టం నిబంధనలు, రాజ్యాంగంలోని అధికరణ 21, 246, 300కి విరుద్ధంగా చట్టం ఉంది అన్నారు. యాక్ట్లోని పలు సెక్షన్లు పౌరుల ఆస్తి హక్కుకు భంగం కలిగించేలా ఉంది అని వివరించారు. తక్షణమే వాటిని రద్దు చేయాలని అభ్యర్థించారు. చట్టంలో పేర్కొన్న పలు నిబంధనల కారణంగా వివాదాలు పెరిగే అవకాశం ఉంది అన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులు వివరించేలా ఉన్న చట్టంలోని సెక్షన్లు 10, 13, 14, 15, 25, 34, 46లను చట్టవిరుద్ధమైనవిగా ప్రకటించాలి అని కోరారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, న్యాయశాఖ కార్యదర్శిని వ్యాజ్యంలో ప్రతివాదులుగా చేర్చారు. ఆస్తి నమోదు, దరఖాస్తుల స్వీకరణ, టైటిల్ సర్టిఫికేట్ జారీ విషయంలో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఆస్తి ఒకసారి వివాదాల రిజిస్టర్లు నమోదైతే దాన్ని విక్రయించడం కష్టమవుతుంది అని ఫిర్యాదుదారుడు పేర్కొన్నారు. ప్రస్తుతం ఆస్తి వివాదాలను సివిల్ కోర్టులో విచారిస్తున్నాయి. టైటిలింగ్ యాక్ట్ ద్వారా అధికారులను రెవెన్యూ అధికారుల చేతుల్లో పెట్టడం, జ్యుడిషియరీ అధికారాన్ని లాగేసుకోవడమే అవుతుంది. గ్రావెల్ మాఫియాపై మాజీ ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర ధ్వజమెత్తారు. గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలో గ్రావెల్
మాఫియా ధనదాహానికి 700 ఎకరాలకు పైగా పండ్ల తోటలు కనుమరుగయ్యాయి అని ఆరోపించారు. అక్రమ మట్టి తవ్వకాలను నిరసిస్తూ ఆయన 2 రోజులు పాదయాత్రను చేపట్టారు. చేబ్రోలు మండలం శ్రీరంగపురం శివారు నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. 7 గ్రామాల పరిధిలోని క్వారీలను పరిశీలిస్తూ పాదయాత్ర కొనసాగించారు. స్థానిక ఎమ్మెల్యే కనుసన్నలోని గ్రావెల్ తవ్వకాలు అడ్డగోలుగా జరుగుతున్నాయని ధూళిపాల విమర్శించారు. గత 4.5 ఏళ్లుగా 2100 కోట్ల విలువైన తవ్వకాలు చేపట్టారు అని ఆయన వివరించారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో పనిచేసే రవిచంద్రకు తవ్వకాల్లో భాగస్వామ్యం ఉంది అని ఆరోపించారు. వైసీపీకి ప్రజలే బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ధూళిపాల పాదయాత్రకు మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, టీడీపీ నేత తెనాలి శ్రావణ్ సంఘీభావం తెలిపారు. పొన్నూరు నియోజకవర్గంలో 125 కోట్ల టన్నుల గ్రావెల్ తన్నేశారు అని ఆయన అన్నారు. అక్రమ ఆదాయంలో తాడేపల్లి ప్యాలెస్ కు వాటా పోతోందని ధ్వజమెత్తారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ప్రజలు బుద్ధి చెప్పాలి అని దేవినేని ఉమా అన్నారు. తెనాలి శ్రావణ్ మాట్లాడుతూ జగనన్న కాలనీల పేరిట గ్రావెల్ తవ్వేస్తున్నారు అని ఆరోపించారు. ఎమ్మెల్యే కిలారి రోసయ్య ఆధ్వర్యంలోనే తవ్వకాలు జరుగుతున్నాయని వివరించారు. అమెరికా నుంచి వచ్చిన ఎన్ఆర్ఐ బొద్దులూరి యశస్వికి వెంటనే పాస్పోర్ట్ ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తనను అదుపులోకి తీసుకుని పాస్పోర్ట్ స్వాధీనం చేసుకుని ఇవ్వడం లేదంటూ యశ్ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు సిఐడి అధికారులు వెంటనే యశ్ పాస్పోర్ట్ ను ఇవ్వాలి అని ఆదేశించారు. పాస్పోర్ట్ ను స్వాధీనం చేసుకునే క్రమంలో సిఐడి నిబంధనలు పాటించలేదు అని హైకోర్టు వ్యాఖ్యానించింది. దీనిపై జస్టిస్ బిఎస్ భానుమతి ఉత్తర్వులు జారీ చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడు అనే కారణంతో అమెరికా నుంచి వచ్చిన యశస్విని ఏపీ సిఐడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో ఆమెను అరెస్ట్ చేసి గుంటూరుకు తరలించారు. అతని పాస్పోర్ట్ ను స్వాధీనం చేసుకున్నారు. తన పాస్పోర్ట్ తిరిగి అప్పగించేలా సిఐడిని ఆదేశించాలని కోరుతూ యశస్వి హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యం విచారణకు రాగా పిటిషనర్ తరపు సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు, న్యాయవాది పీవీజీ ఉమేష్ చంద్ర వాదనలు వినిపించారు. తక్షణమే పాస్పోర్ట్ వెనక్కి ఇచ్చేయాలి అని కోర్టు సూచించింది. తెలుగు రాష్ట్రాల్లో వ్యూహం సినిమాను బ్యాన్ చేయాలని అనంతపురంలో తెలుగు యువత నేతలు ఆందోళన నిర్వహించారు. వ్యూహం సినిమా డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ దిష్టిబొమ్మతో నిరసన ప్రదర్శన చేపట్టారు. నగరంలోని క్లాక్ టవర్ వద్ద ఆర్జీవీ దిష్టిబొమ్మను దహనం చేసేందుకు ప్రయత్నించిన నేతలను పోలీసులు అడ్డుకున్నారు. అలాగే దీంతో పోలీసులకు తెలుగు యువత నాయకులకు తోపులాట జరిగింది. అయినప్పటికీ ఆర్జీవీ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలియజేశారు. ఆర్జీవీకి సినిమాలు తీయడం చేతికాక అభ్యంతరకరమైన సినిమాలు తీస్తున్నారు అని మండిపడ్డారు. సీఎం జగన్ రెడ్డికి అనుకూలంగా వ్యూహం సినిమాను తెరకెక్కించారని మండిపడ్డారు. ఎన్నికల ముందు వ్యూహం సినిమాను తీసిన ఆర్జీవీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వ్యూహం చిత్రాన్ని బ్యాన్ చేయకపోతే రామ్ గోపాల్ వర్మ ఇంటిని ముట్టడిస్తామని వార్నింగ్ ఇచ్చారు. మాజీ ప్రేమికుడిపై ఓ ప్రియురాలు పగ సాధించింది. తప్పుడు కేసు పెట్టించి కటకటాలు పాల్చేయించింది. ఈ ఘటన హైదరాబాద్ లోని వెలుగులోకి వచ్చింది. రహమద్ నగర్ లో నివాసం ఉంటున్న రిమ్కి అమీర్పేటలోని ఓ ఫైనాన్స్ కంపెనీలో పనిచేస్తుంది. సరూర్ నగర్ కు చెందిన శ్రవణ్ కూడా అదే ప్రాంతంలో పనిచేస్తున్నాడు. వీరిద్దరూ కొంతకాలంగా ప్రేమించుకున్నారు. ఆ తర్వాత శ్రవణ్ ఆమెకు దూరం పెట్టడంతో రింకి కక్ష పెంచుకుంది. అతన్ని జైలుకు పంపించి ప్రతీకారం తీర్చుకోవాలి అని నిర్ణయించుకుంది. పథకం ప్రకారం తన స్నేహితులతో కలిసి మంగళహాట్ లో 4,000కు 40 గ్రాముల గంజాయి కొనుగోలు చేసింది. 8 గ్రాముల చొప్పున 5 ప్యాకెట్లు తయారు చేసి తన వద్ద పెట్టుకుంది. తన స్నేహితులతో శ్రవణ్ కు ఫోన్ చేయించింది. అమీర్పేట్ సమీపంలో ఓ పార్కు వద్దకు రప్పించింది. ఆ తర్వాత రింకి ఆమె స్నేహితులు శ్రవణ్ తో కలిసి జూబ్లీహిల్స్ లోని ఓ పబ్ కు వెళ్లారు. అందరూ పబ్ లో ఉన్న సమయంలో రింకి తనకు తెలిసిన ఓ కానిస్టేబుల్ కు ఫోన్ చేసి శ్రవణ్ అనే వ్యక్తి గంజాయి విక్రయిస్తున్నారు, పలానా నెంబర్ కార్ లో గంజాయి ప్యాకెట్లు ఉన్నాయని చెప్పింది. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కారును తనిఖీ చేయగా గంజాయి పొట్లాలు లభ్యమయ్యాయి. శ్రవణ్ అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. కారులో వచ్చిన వారందరినీ పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో మొత్తం వ్యవహారం వెలుగు చూసింది. తనను దూరం పెట్టాడు అని కక్షతోనే రింకిని ఇదంతా చేసింది అని పోలీసులు తేల్చారు. ఇక శ్రవణ్పై ప్రతీకారం తీర్చుకోవడానికి ఆమె కుట్ర చేసింది అని వారు వివరించారు. రింకితో పాటు ఆమెకు సహకరించిన మరో 6గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. పల్నాడు జిల్లా గురిజాలలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసీపీ వర్గీయులు మూకుమ్మడి దాడితో ఈ పరిస్థితి ఏర్పడింది. పాత పాటేశ్వర అమ్మవారి తిరునాళ్ల సందర్భంగా టీడీపీ నాయకులు పాట కచేరీ ఏర్పాటు చేశారు. దీన్ని సహించలేక వైసీపీ నాయకులు దాడి చేశారు. టీడీపీ బ్యానర్లను వైసీపీ నేతలు చించివేయడంతో వివాదం ఏర్పడింది. తిరునాళ్ల నిర్వాహకులపై టీడీపీ నేతలపైన 300 మంది వైసీపీ కార్యకర్తల కారాలతో దాడి చేశారు అని దుమారం నెలకొంది. సంఘటన చిత్రీకరిస్తున్న మీడియా ప్రతినిధులపై వైసీపీ నేతలు దాడికి తెగబడ్డారు. పోలీసుల రంగ ప్రవేశం చేసి ఇరు వర్గాలను చెదరగొట్టారు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా తడబడుతోంది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్ కాగిసోరబాడ విజృంభణతో తొలి రోజు 59 ఓవర్ల ఆట ముగిసేసరికి 8 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. అనంతరం మ్యాచ్ కు వర్షం అంతరాయం కలిగించింది. వరుణుడు ఎంతకీ శాంతించకపోవడంతో మొదటి రోజు ఆట ముగిసినట్లు అని ఎంపైర్లు ప్రకటించారు. టాప్ ఆర్డర్ విఫలమైన వేళ మిడిల్ ఆర్డర్ లో వచ్చిన కేఎల్ రాహుల్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. కేఎల్ కు తోడుగా సిరాజ్ నాటౌట్ గా ఉన్నాడు. విరాట్ కోహ్లీ
శ్రేయస్ అయ్యర్, శార్దూల్ ఠాగూర్, యశస్వి జైస్వాల్ పరుగులు చేశారు. రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ సింగిల్ డిజిట్ స్కోర్కి పరిమితమయ్యారు. నంది బర్గర్ 2, మార్కో జాన్సన్ 1 వికెట్ పడగొట్టారు. వర్షంతో తొలి రోజు ఓవర్లు కోల్పోవడంతో మ్యాచ్ నేడు ప్రారంభం కానుంది. భారత్కు ఆదిలోనే షాక్ తగిలింది. రోహిత్ శర్మకు రబాడా వెనక్కి పంపాడు. రోహిత్ ఫుల్ షాట్ కొట్టబోయి ఫైనల్ లెగ్ నాండ్రీ బర్గర్ చేతికి చిక్కాడు. నాండ్రీ తన వరుస ఓవర్లో యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్ ను వెనక్కి పంపాడు. వీరిద్దరూ వికెట్ కీపర్ వెరినేకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ కు చేరారు. దీంతో భారత్ 24 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ క్రమంలో కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ నిలకడగా ఆడి ఇన్నింగ్స్ ను గాడిలో పెట్టారు. భోజన విరామ సమయానికి భారత్ 91.3 స్కోరులతో నిలిచింది. లంచ్ తర్వాత రాబడా విజృంభించడంతో టీమిండియా వరుసగా వికెట్లు కోల్పోయింది.